హాయ్, వెల్కమ్ టు లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు ఛానల్. దీంట్లో మనకు ప్లేలిస్ట్లో చూసారనుకోండి, ఆల్రెడీ 3 వీడియోస్ మనకు రిలీజ్ అయిపోయాయి. ఫస్ట్ వీడియోస్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సెకండ్ వీడియోలో మెమో ఆఫ్ అపీరెన్స్ గురించి, థర్డ్లో వచ్చేసి సర్టిఫైడ్ కాపీస్ గురించి ఇచ్చాము. నౌ ఫోర్త్ సెషన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ సెషన్ వచ్చేసి అబ్సెంట్ పిటిషన్స్. అక్యూజ్డ్ పర్సన్స్ కానీ, ప్లెయింట్ కానీ, అదేవిధంగా రెస్పాండెంట్ కానీ, కంప్లైంటర్ కానీ, అడ్వకేట్ కానీ, ఇప్పుడు ఎవరు కానీ కోర్టు పేచీ టైంకి రాలేదు అనుకోండి, జడ్జి గారు ఆ కేసుని డిస్మిస్ చేయడం కానీ, లేదంటే ఎక్స్పర్ట్ చేయడం కానీ, ఫర్దర్ యాక్షన్స్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సిచ్యువేషన్లో చాలామంది అడ్వకేట్ ఉన్నారు. అడ్వకేట్ వారికి చాలా ప్లేసెస్లో కేసెస్ ఉంటాయి. సో ఒక్కరే హ్యాండిల్ చేయాలి అంటే కష్టం అవుతుంది. సో కొన్ని కావాలని కానీ, కొన్ని బై డిఫాల్ట్ కొన్ని సందర్భాలలో వాళ్ళు అటెండ్ కాని పరిస్థితుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూజ్డ్ ఉన్నాడు, అతనికి ఎమర్జెన్సీ ఉంది, అతను రాలేని పొజిషన్లో ఉంది. కంప్లైనర్ ఉన్నారు, వాళ్ళకి రాలేని పొజిషన్లో ఉన్నారు. ఓకే, దెర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్. In that case, either complainant or accused or any person in the party, if they are unable to come the court, so during the time we have a provision called absent petitions center. Absence petition center. Okay na? So absent petitions అనేది మనం ఫైల్ చేసి ఆ కేసు నష్టపోకుండా మనం వాటిని నివారించవచ్చు అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడు ఏదైనా కేసు రన్నింగ్ అవుతుంది అనుకోండి, ఆ కేసులో ఆ పర్టికులర్ పార్టీ రాలేదు, లేకపోతే ఆ పర్టికులర్ అడ్వకేట్గా రాలేదు అనుకోండి, అప్పుడు బీయింగ్ ఏ జూనియర్ అడ్వకేట్ మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక జూనియర్ అడ్వకేట్ ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అనేది మన మెయిన్ కాన్సెప్ట్. సో ఈ రకరకాలుగా రన్నింగ్ అవుతున్న కేసులలో దేర్ ఆర్ సో మెనీ ప్రొవిజన్ వేర్ వీ కెన్ directly involve and gain some money doing some tasks, doing some works. Okay na? There may be appreciation avvachu, there may be help avvachu, any kind of situation. So మీరు ఆ పిటిషన్స్ అనేది ఫైల్ చేయడం వల్ల, కోర్టులో మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. లెట్స్ వీ కెన్ మూవ్ ఆన్ వీడియో. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ అబ్సెంట్ పిటిషన్. So types of absent petition in criminal cases. Okay, జనరల్గా జూనియర్ అడ్వకేట్స్ రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అనుకోండి. సో డిఫరెంట్ కేసెస్లో మీరు అబ్సెంట్స్ పిటిషన్ ఎలా వేయాలి అనేది నేర్చుకోవాలి. ఓకే, సో టైప్ ఆఫ్ అబ్సెంట్ పిటిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. లైక్ యాజ్ ఎ అక్యూజ్డ్ కానీ, డిఫెన్స్ కానీ, ఫర్ అడ్వకేట్స్ కూడా అబ్సెంట్ పిటిషన్స్ ఎవరైనా వేయవచ్చు అబ్సెంట్ పిటిషన్. సో దాన్ని ఎలా వేయాలో చూద్దాం. సో బేసికల్గా ఫస్ట్ మనము ఇక్కడ డిస్క్రైబ్ చేసుకునే కాన్సెప్ట్స్ చూడండి. ఫస్ట్, వాట్ ఆర్ ద క్రిమినల్ కోడ్స్? సో క్రిమినల్ కోడ్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనం వాటి గురించి తెలుసుకుందాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రైమరీ యాక్ట్స్ ఇన్ క్రిమినల్ కేసెస్ అండ్ వాట్ ఆర్ ద రీప్లేస్మెంట్స్, and also type of absence petitions and reasons. And BNSS section లో 355 absent petition, అదేవిధంగా 279, 126 of 2 and DVC petitions, and also BNS section 309 absent petition, అదేవిధంగా ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ absent petitions అనేది చూద్దాం. సో ఇది జూనియర్ అడ్వకేట్స్కి చాలా ఉపయోగపడేది. సో ప్రజెంట్ యూట్యూబ్లో మనము డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాము. సో డ్యూ టు దట్ రీజన్ యాక్చువల్లీ ఐ క్రియేటెడ్ వన్ టెలిగ్రామ్ అకౌంట్. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ లింక్ మెన్షన్ చేశాను, లీగల్ అడ్వైజ్ ఇన్ తెలుగు అనేది. మీరు ఈ లింక్ కొట్టారనుకోండి మీకు వస్తుంది. సో యూ కెన్ కనెక్ట్ విత్ మీ దేర్. సో యూ కెన్ ఏబుల్ టు సీ ద డాక్యుమెంట్స్ whatever I uploaded there. Okay, so coming to the point. So మొట్టమొదటిగా what are the criminal codes అంటే ఏంటి? Okay, criminal codes అంటే in India criminal codes are established under
Code of Criminal Procedure and now under the Bharatiya Nagarika Suraksha Sanhita effective from 1st July 2024. Okay, these courts are responsible for adjudicating criminal offenses. Okay, క్రిమినల్ కోర్ట్స్లో క్రిమినల్కి సంబంధించిన ఓకే క్రిమినాలిటీకి సంబంధించిన కేసెస్ అనేది హ్యాండిల్ చేస్తాము. సో బేసికల్గా క్రిమినల్ కోర్ట్స్ ఏమేం కోర్ట్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ మనం యాక్చువల్గా ఏంటంటే హై లెవెల్ కోర్ట్స్ కాదు, ప్రజెంట్ ఏం చేస్తున్నాము లోయర్ కోర్ట్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి లోయర్ కోర్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ కోర్సు అసలు ఏముంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు సెషన్ కోర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, వినే ఉంటారు సెషన్ కోర్ట్ ఆర్ యూ కెన్ సే డిస్ట్రిక్ట్ కోర్ట్, ప్రిన్సిపల్ కోర్ట్ అని అంట. సో సెషన్ కోర్ట్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక సెషన్ కోర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ సెషన్ కోర్ట్లో ఫర్ సీరియస్ క్రిమినల్ కేసెస్ అంటే చాలా క్రిమినాలిటీ ఎక్కువ, వైలెన్స్ అనేది ఎక్కువగా ఉండి ఇంజూరీస్ ఎక్కువగా ఉండేది. ఓకేనా, అలాంటి కాగ్నైజబుల్ కాగ్నైజబుల్ కేసెస్ని వాటిని సెషన్ కోర్టులలో హ్యాండిల్ చేస్తారనమాట. ఓకే, ఫర్ సెషన్ కోర్టులో మనకు సెషన్ జడ్జ్ గారు ఉంటారు. లైక్ మర్డర్ కానీ రేప్ అండ్ మేజర్ అఫెన్సెస్ ఓకే వాటిని మనం సెషన్ కోర్టులో ఫైల్ చేస్తారనమాట. ఓకే, గ్రీవెన్స్ హై గ్రీవెన్స్ ఎక్కువగా ఉన్న వాటిలే. నెక్స్ట్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సిజేఎం అంట. ఓకేనా, సో మీరు సెషన్ కోర్టులో చూసారనుకోండి బేసికల్గా మనకు డిస్టిక్లో ఒకరే సెషన్ జడ్జి ఉంటారు కదా. సో హై లెవెల్ కేసెస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఐదర్ సివిల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్. ఓకేనా, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చూసారనుకోండి క్రిమినల్ కేసెస్ నాట్ సీరియస్ ఎనఫ్ ఫర్ సెషన్ కోర్ట్ లైక్ థెఫ్ట్, అసల్ట్. సో సీరియస్ గ్రీవియన్స్ హర్ట్ లేని కొంతవరకు గ్రీవియన్స్ హర్ట్ ఉన్నాయి వాటిని తక్కువ కేసులని, తక్కువ గ్రీవియన్స్ ఉన్న వాటిని, తక్కువ ఇంజురీ అయినవి చిన్న చిన్న కేసెస్ని, అంటే చిన్నవంటే మీడియం కేసెస్ని మనము సిజేఎంలో ఫైల్ చేస్తాం అనమాట. ఓకే, లైక్ థెఫ్ట్ కేసెస్ కానీ అసల్ట్ కేసెస్ కానీ. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఉంటుంది. ఓకే, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఓకే లెస్ సీరియస్ క్రిమినల్ కేసెస్ని హ్యాండిల్ చేస్తాం. లెస్ సీరియస్ క్రిమినల్ కేసెస్ అంటే ఏంటి, ఏదైతే కేసులో 3 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష కానీ ఉన్న కేసులలో ఓకే పనిషబుల్ అప్ టు 3 years ఉన్న కేసెస్ని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్లో నడిపిస్తుంటారు అనమాట. ఓకే, మనకు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది, అదేవిధంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఉంటుంది. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ అనే దాంట్లో పెట్టి అఫెన్సెస్ కేసెస్ హ్యాండిల్ చేస్తారనమాట. గ్రీవెన్స్ దాంట్లో పనిషబుల్ ఏముంటుంది, అప్ టు 1 year లోపల పనిష్మెంట్ అయ్యే కేసెస్ అన్ని మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కేసెస్ అనేది ఏంటి, పనిష్మెంట్ యొక్క పీరియడ్ని బట్టి కూడా మనకు కోర్ట్స్ డివైడ్ అవుతాయి. ఓకే, చిన్న పెట్టి కేసెస్ అన్నప్పుడు ఏం చేస్తాము, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టులో మనము ఆ కేసుని డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అదే గ్రీవెన్స్ 3 years కంటే లోపల ఉన్న కేసెస్ని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్లో పెడతాం. ఓకేనా, 7 years కంటే తక్కువ ఉన్న వాటిని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లో పెడతాం. 7 year కంటే ఎక్కువగా మరణశిక్ష అలాంటి కేసెస్లు మాత్రము సెషన్ కోర్టులో పెడతాము. దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ అనమాట. అండ్ అదనంగా మనకు ఫ్యామిలీ కోర్ట్ అని ఉంటుంది. ఓకే, జనరల్గా యాక్చువల్గా ఫ్యామిలీ కోర్ట్ అనేది సివిల్ అండ్ క్రిమినల్ ఓకే 2 type ఆఫ్ కేసెస్ హ్యాండిల్ చేస్తారు. బట్ బేసికల్గా ఏంటి అంటే ఫ్యామిలీ కోర్ట్ని ఐదర్ సివిల్ కోర్ట్ లాగానే ట్రీట్ చేస్తారనమాట. సో వాట్ ఇట్ విల్ హ్యాండిల్, మేములుగా హ్యాండిల్ చేసేది ఫ్యామిలీ కోర్ట్ హ్యాండిల్ చేసే మ్యాటర్స్ ఏముంటాయి, డైవర్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, చైల్డ్ కస్టడీస్ కానీ, ఓకేనా, ఇలా వెల్ఫేర్ సంబంధించినవి, గార్డియన్ యాక్ట్స్ కానీ, సిటిజన్స్ యాక్ట్ కానీ వాటిని ఏం చేస్తాము అంటే ఫ్యామిలీ కోర్టులో మనము కేసెస్ ఫైల్ చేస్తాము అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనము క్రిమినల్ కోర్ట్స్ అంటే ఏంటి తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇంకా ఫర్దర్గా డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, కొన్ని సివిల్ నేచర్ ఉన్న వాటిని డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్స్ అంటాము.
సివిల్ సివిల్ డిస్ప్యూట్స్ వాటికి సంబంధించిన కేసెస్ ఇందులో రన్ చేస్తారు. అందులో ప్రాపర్టీ గాని, కాంట్రాక్ట్ గాని, మనీ రికవరీ కేసెస్ ఏమన్నా ఉంటే సివిల్ డిస్ప్యూట్స్. ఎగ్జిక్యూట్ మెజిస్ట్రేట్ కోర్ట్ అంటే ఇది యాక్చువల్‌గా ఎగ్జిక్యూట్ మెజిస్ట్రేట్ కోర్టు అంటే లైక్ డిస్ట్రిక్ట్‌లో ఎంఆర్ఓ గారు ఉంటారు. సో, వారు యాక్చువల్‌గా డీల్ విత్ ప్రివెంటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ లైక్ మెయింటైనింగ్ పీస్. ఓకేనా? సో, సో దానికి సంబంధించినవి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్ట్‌లో ఏందంటే హియరింగ్స్ అట్లాంటివేమి ఉండవు. ఓన్లీ ఒక ఎంఆర్ఓ గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతాయన్నమాట. అదనంగా స్పెషల్ కోర్ట్స్ అనేవి కూడా మనకు డిఫైన్ చేశారు. కస్టమైజ్ చేశారు. అందులో ఫర్ స్పెసిఫిక్ క్రైమ్స్ వచ్చేసి చైల్డ్ అబ్యూస్, ఓక్ పోక్సో కోర్ట్ గాని, ఎన్‌డీపీఎస్, డ్రగ్స్ అఫెన్సెస్, ఎస్టీఎస్ అట్రాసిటీ కేసెస్ కూడా ఉంటాయి. దీన్ని బట్టి మనకు డిస్ట్రిక్ట్‌లో ఏమేం కోర్ట్స్ ఉన్నాయో మనకు అర్థమైనాయి. సో, కోర్ట్‌లో మనము ఏ కోర్ట్‌ని మనము వెళ్ళాలి అనేది మనకు కొన్ని ఆహ్, కేటగరైజ్ చేసి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అంటాం. టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అంటే లొకేషన్. ఆ యొక్క ప్లేస్‌కి సంబంధించి అంటే మనం ఏదైనా కేస్ అనేది ఇనిషియేట్ చేయాలి అంటే వి హావ్ టు ఫస్ట్ ఐడెంటిఫై విచ్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ కమ్స్ అండర్. ఓకే. ఇక్కడొచ్చేసి మనకేం తెలిసిపోతుందంటే, ద కోర్ట్ అథారిటీ బేస్డ్ ఆన్ జియోగ్రాఫికల్ ఏరియా వేర్ ద అఫెన్స్ హ్యాపెండ్ ఆర్ వేర్ పార్టీస్ రిసైడ్. ఎగ్జాంపుల్, ఎ థెఫ్ట్ ఇన్ హైదరాబాద్ ఈస్ ట్రైడ్ ఇన్ ద కోర్ట్ వితిన్ ద హైదరాబాద్ డిస్ట్రిక్ట్. అంటే మనకు క్రిమినల్ కేసెస్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ బట్టి అవుతుంది. మనము ఇనిషియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక నల్గొండ కాకుండా ఖమ్మం ఎళ్లారనుకోండి. అక్కడ మీ పర్స్ ఏమన్నా పోయింది. లేపోతే మీకు సంబంధించిన ఏదో ఒక క్రైమ్ జరిగింది. అప్పుడు మీరెక్కడ క్రైమ్ జరిగిన జ్యూరిడిక్షన్ ఎక్కడ? ఖమ్మం జిల్లా. సో, అక్కడ ఆ డిస్ట్రిక్ట్‌లో మాత్రమే మీరు రెస్పెక్టివ్ కేస్ అనేది ఫైల్ చేయాలి అనేది టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అనేది డిఫైన్ చేస్తుంది. అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిడిక్షన్ అంటాం. సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిడిక్షన్ అంటే ఏంది? ద కోర్ట్ అథారిటీ ఓవర్ ద టైప్ ఆఫ్ కేటగరీ ఆఫ్ ద అఫెన్స్ ఆర్ కేస్. సో, ఎగ్జాంపుల్ సెషన్ కోర్ట్ హ్యాండిల్స్ సీరియస్ అఫెన్సెస్ లైక్ మర్డర్ అండ్ ఫ్యామిలీ కోర్ట్ హ్యాండిల్స్ డైవర్సెస్. సో, ఇప్పుడు మనకు గ్రీవియస్ హర్ట్ ఉంది. లేదు అంటే సంథింగ్ మెయింటెనెన్స్ లాంటి గ్రీవియస్ హర్ట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఏం చేస్తున్నాము డైరెక్ట్ సెషన్ కోర్ట్ అనేది వెళ్ళకుండా మ్యాటర్ అది ఎక్కడ ఏ కోర్ట్‌లో మ్యాటర్ అనేది హ్యాండిల్ చేయగలుగుతాము అనేది స్పెసిఫిక్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ బట్టి కూడా కోర్ట్స్ అనేది మనకు డిఫైన్ అవుతాయి. సో, అకార్డింగ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిడిక్షన్స్‌లో ఒకవేళ ఎనీ ఫ్యామిలీ రిలేటెడ్ కేసెస్ ఉంటే ఫ్యామిలీ కోర్ట్‌లోను ఓకేనా. అదే విధంగా కొన్ని టీవీసీ కేసెస్ కానీ, కొన్ని ల్ ఆహ్, కొన్ని కేసెస్ దాంట్లో గ్రీవియస్ హర్ట్ తక్కువగా ఉన్న వాటిని ఆహ్, స్ రెస్పెక్టివ్ కోర్ట్, మొబైల్ కోర్ట్‌లో గాని, ఎగ్జిక్యూటివ్ ఫస్ట్ క్లాస్ గాని, సెకండ్ క్లాస్‌లో గాని మనం వెళ్తాం. నెక్స్ట్ పెక్యునరీ జ్యూరిడిక్షన్ అంటాం. ఓకే. మోస్ట్‌లీ పెక్యునరీ జ్యూరిడిక్షన్ అంటే ఏంది అంటే మోస్ట్‌లీ టు సివిల్ కేసెస్ అంటాం. ఓకే. బేస్డ్ ఆన్ మనీ మ్యాటర్‌ని బేస్ చేసుకొని పెక్యునరీ జ్యూరిడిక్షన్స్ అనేది ఉంటుంది. సో, సివిల్‌కి సంబంధించి డిస్కషన్ చేసినప్పుడు సివిల్‌కి సంబంధించి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. నౌ వి ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద క్రిమినల్ కేసెస్. ఓకే. నెక్స్ట్ సీవీఆర్‌టీ ఆఫ్ అఫెన్సెస్ అన్నాం. సీవీఆర్‌టీ ఆఫ్ అఫెన్సెస్ అంటే అఫెన్సెస్ అనేది ఎలా డిఫైన్ చేశారు అనేది చూస్తే అఫెన్సెస్ పనిషబుల్ విత్ 7 ఇయర్స్ ఆర్ మోర్ డెత్ పెనాల్టీ కేసెస్ గో టు ఇంటూ సెషన్ కోర్ట్. ఓకేనా. అఫెన్సెస్ అనే యొక్క సీవీఆర్టీని బట్టి మనము ఏ కోర్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అతను ఏదైనా మర్డర్ కానీ ఏదైనా డెత్ పెనాల్టీస్ కానీ ఏదైనా గ్రీవియస్ హర్ట్ ఉన్న కేసెస్ అయితే వారు సెషన్ కోర్ట్‌లో అంటే సెషన్ కోర్ట్ వాళ్ళకి ఏమి రైట్స్ ఉంటాయి? 7 ఇయర్స్ కంటే ఎక్కువ ఆహ్, పనిష్మెంట్ ఇచ్చే రైట్స్ అనేది సెషన్ కోర్ట్‌లో ఉంటుంది. అదే పనిషబుల్ లెస్ దెన్ 7 ఇయర్స్ అన్నప్పుడు మెజిస్ట్రేట్ కోర్ట్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్‌లో 7 ఇయర్స్ లోపు వాటికుంటాయి. సో, వీళ్ళకి రైట్స్ ఉండవనమాట. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మోర్ దెన్ 7 ఇయర్స్ గాని, అలా ఎక్కువ పనిష్మెంట్ చేసే రైట్స్ అనేది వీళ్ళకుండవు కాబట్టి, బిలో 7 ఇయర్స్ మాత్రమే వేస్తారు. అదే మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఏమో 3 ఇయర్స్, అదే జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ ఏమో బిలో 1 ఇయర్ వరకి వేస్తుంటారు.
సో, ఇక్కడ బేసికల్‌గా మనము డిస్కస్ చేయాల్సిందేంటంటే, ప్రైమరీ క్రిమినల్ యాక్ట్ ఇన్ ఇండియా, దేర్ రీప్లేస్‌మెంట్స్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే, మనకు 2024 కంటే ముందు మనకు కొన్ని ప్రైమరీ ఆహ్, యాక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రైమరీ యాక్ట్స్ అనేది మనకు ఎప్పుడైతే మన బ్రిటిష్ వారు మన యొక్క ఇండియాని పరిపాలించినప్పుడు, రూలింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినాయన్నమాట కేసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్ 1860 అంటాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఐపీసీ అనేది ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860 అనేది ఉంటుంది. సో, దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా? సో, ఎప్పుడైతే ఇండియాని వాళ్ళు రూలింగ్ చేసినప్పుడు ఇండియన్‌లో ఎవరైనా ఇలా క్రిమినల్ యాక్టివిటీస్ కానీ, క్రిమినల్ ఏమైనా అఫెన్స్ చేసినప్పుడు, మనకు వాళ్ళకి కొన్ని నేరాలు ప్రతి ఒక్క నేరానికి ఒక శిక్ష అనేదుంటుంది. సో, ఇది ఈ ప్రతి నేరానికి ఒక శిక్ష అనేది ఏంటి? ఐపీసీలో వాటిని ఒక కేటగరీ చేశారనమాట. ఓకేనా? ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి? ఏ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ అనగానే ఏ కేస్, ఏ సెక్షన్ ఒస్తుంది? మర్డర్ అనగానే ఏ సెక్షన్ ఒస్తుంది? అదేవిధంగా ఫ్యామిలీ కోర్ట్‌కి సంబంధించి ఫ్యామిలీ డిస్ప్యూట్స్‌కి ఎలాంటి సెక్షన్స్ ఉండాలి అనేది ప్రతి ఒక్కదానికి ఒక స్పెసిఫిక్ సెక్షన్ అనేది చేశారు. సో, ఇది ఆల్‌మోస్ట్ మనకు 1860 నుంచి ఆ ఇండియన్ పీనల్ కోడ్ అనేది మన దగ్గర రూలింగ్‌లో ఉంది. నెక్స్ట్ 1973లో మనకు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇండియన్ పీనల్ కోడ్‌లో ఏంది అంటే అఫెన్స్ చేశారు. కానీ వెంటనే అఫెన్స్ అవ్వగానే పనిష్మెంట్ ఇచ్చేవారన్నమాట. ఒకవేళ దాంట్లో ఏంటి అంటే ఒకవేళ అతను చెయ్యలేదు, లేకపోతే ఆ యొక్క అఫెన్స్‌కి అతనికి సంబంధం లేకున్నా అతని పేరు ఇంక్లూడ్ చేసినా అతను కూడా శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఉండేదనమాట. సో, దానికోసము మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో మనకు ఈ ఇండియన్ పీనల్ కోడ్‌లో ఉన్న నీ మీద అపరాధం ఏదైతే ఆహ్, చేశారో, మీ మీద ఏదైతే అలిగేషన్స్ అనేది చేశారో, దానిని మీరు ఎలా నిరూపించుకోవాలి? ఓకే. ఏ విధంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి? ఏ విధంగా దాన్ని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్ ద ఎండ్ క్రుయాలిటీ ఉందా? లేకపోతే క్రిమినల్ అఫెన్స్ చేశారా? లేదా? అనేది డిటర్మైన్ చేయడం కోసం ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేశారు. ఆ ప్రొసీజర్‌లో ఉన్న సెక్షన్స్‌ని బట్టి మనము ఇండియన్ పీనల్ కోడ్‌ని అందులో ఉన్న అఫెన్సెస్ మీ మీద అలిగేషన్స్‌ని ఎలా రెక్టిఫై చేయాలనేది చూపిచ్చారన్నమాట. అదే విధంగా 1872లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంటుంది. సో, ఈ ఎవిడెన్స్ యాక్ట్‌లో మనం ఏ క్రిమినల్ కేస్‌లో చూసినా ఫస్ట్ మనకు ఆధారాలు ఇంపార్టెంట్. వితౌట్ ఎవిడెన్స్ మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా మీరు కంటెస్ట్ చేశారు అనుకోండి, ఈవెన్ ఆ కేస్‌లో మనము గెలవడం అనేది చాలా కష్టం. కాబట్టి కంపల్సరీ ఎవిడెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద క్రిమినల్ కేసెస్ టు ప్రూవ్ యువర్‌సెల్ఫ్. సో, అది పక్కన పెట్టండి. ప్రస్తుతము 2024 అంటే 2023లో మనకు ఈ చట్టాలని మార్పు చేశారు. అంటే కంప్లీట్‌గా ఇది చేయలేదు. ఇప్పుడు జరుగుతున్న నేరాలు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అందులో కొన్ని సెక్షన్‌లో మార్పు చేశారు. అదేవిధంగా కొత్త సెక్షన్‌లు కొన్ని యాడ్ చేశారు. అవసరం లేని కొన్ని సెక్షన్స్‌ని రిమూవ్ చేశారు. సో, ప్రస్తుతము మనకు 2023 నుండి కొత్త చట్టాలొచ్చాయి కాబట్టి, మన ఫర్దర్ క్లాసెస్‌లో నేను ఈ ఓల్డ్ యాక్ట్స్ సెక్షన్స్ అనేది యూజ్ చేయను. ఎందుకంటే ఒకవేళ మనం దాన్ని కంపేర్ చేసుకున్నామనుకోండి, ఓల్డ్ యాక్ట్స్ అనేది ఆల్రెడీ ఇవి డిప్రికేటెడ్ అయిపోయినాయి. ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. సో, వీటిని మనము ఆహ్, కరెంట్ ప్రస్తుతం ఉన్న ఫ్రెష్ కేసెస్‌లో దీన్ని వాడడం అనేది ఆహ్, యూజ్ లేదు. కానీ వాటెవర్ ద కేసెస్ లైక్ లాంగ్ రన్నింగ్ కేసెస్ ఎప్పటినుంచో రన్ అవుతున్న కేసెస్ బిఫోర్ 2023 బిఫోర్ రిజిస్టర్ అయిన కేసెస్ అన్నిటిని ట్రయల్ ఓల్డ్ వాటి మీదనే అవుతుంది. బట్ యూ ఆర్ ఎ జూనియర్స్ అండ్ యూ ఆర్ ఎ న్యూ అప్‌కమింగ్ అడ్వకేట్. సో, బెటర్ టు చూస్ ద లేటెస్ట్ వన్. సో దట్ మీకు కన్‌ఫ్యూషన్ అనేది రాదనమాట. సో, ఇప్పుడు మనకి ఇండియన్ పీనల్ కోడ్ అనేది భారతీయ న్యాయ సంహిత 2023గా మార్పు చెందింది. సో, భారతీయ న్యాయ సంహిత అంటే ఇందులో కేవలం
కేసెస్, పనిష్మెంట్స్. ఓకే. క్రిమినల్ కేసెస్, అఫెన్సెస్‌కి సెక్షన్ ఉంటుంది. అదే విధంగా ఆ క్రిమినల్ యాక్టివిటీకి తగిన శిక్షకు సంబంధించిన పనిష్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అనేది ఇట్ ఈస్ ద రీప్లేస్‌మెంట్ ఆఫ్ సీఆర్‌పీసీ. దీంట్లో కూడా మనము ఏ విధంగా మనని ప్రూవ్ చేసుకోవాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మన మీద ఉంటుంది గదా! సో, దేర్ ఆల్సో లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ వి హావ్. యూజింగ్ థట్ వి కెన్ ఏబుల్ టు జస్టిఫై, వి కెన్ ఏబుల్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ వి ఆర్ ఇన్నోసెంట్ పర్సన్. ఓకే. మీరు ఇన్నోసెంట్ పర్సన్ ప్రూవ్ చేయాలి అంటే సో, యూ హావ్ టు గెట్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ 2023 భారతీయ నాగరిక సురక్ష సంహిత. అండ్ ఇంకొకటి మనకి ఎవిడెన్స్ యాక్ట్‌ని కూడా భారతీయ సాక్ష్య అధినియం అనేది 2023 బీఎస్సీ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇందులో ఏంటి అంటే ఎవిడెన్సెస్‌ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి? వాలిడ్ ఎవిడెన్సెస్ ఏంటి? ఇన్‌వాలిడ్ ఎవిడెన్స్ ఏంటి? సో, బిఫోర్ మనకి ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకు మొబైల్స్ అనేవి లేవు. ఈ విధంగా సోషల్ నెట్వర్క్ అనేది లేదు. సోషల్ కమ్యూనిటీస్ అనేవి లేవు. యూట్యూబ్ ఛానెల్స్ ఇలాంటియేవి లేవు. బట్ ఇప్పుడు మనకు లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది వచ్చాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈస్ ఆల్సో ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ కేస్. సో, ఇప్పుడు మనకు చాట్ మెసేజ్ గాని, ఈమెయిల్స్ గాని, ఎనీ టెక్నికల్ ఓకే. ఎవిడెన్సెస్ మీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయనుకోండి. యూ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్. సో, ద కోర్ట్ కెన్ ఏబుల్ టు సీ. కోర్ట్ కెన్ ఏబుల్ టు యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఓకే. కోర్ట్ అనేది ఎలాంటి ఎవిడెన్స్ అయినా యాక్సెప్ట్ చేయడానికి చాలా అలో చేస్తుంది. నెక్స్ట్, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఏరియా ఆఫ్ లా చూసారంటే బీఎస్సీ అనేది ఇక్కడ డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఇట్ ఈస్ బిఎన్ఎస్ కదా! సో, బిఎన్ఎస్ అనేది డిఫైన్ ద క్రిమినల్ అఫెన్సెస్ అండ్ పనిష్మెంట్. ఓకే. ఇక్కడ బిఎన్ఎస్ పడలేదు. సో, డిఫైన్ క్రిమినల్ అఫెన్సెస్ అండ్ పనిష్మెంట్. ఓకే. భారతీయ న్యాయ సంహిత ఏమవుతుంది? ఇందులో కేస్‌ని డిఫైన్ చేయడము, పనిష్మెంట్స్ ఏంటి ఉంటాయి. బిఎన్ఎస్ఎస్ అంటే ఏంది? క్రిమినల్ ట్రయల్ ప్రొసీజర్ అండ్ కోర్ట్ ఫంక్షనింగ్. అండ్ బీఎస్సీ అనేది ఏంటి? రూల్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఇన్ ద క్రిమినల్ అండ్ సివిల్ ట్రయల్స్‌లో కూడా ఎవిడెన్సెస్‌ని ఎలా ప్రొడ్యూస్ చేయాలనే దాని మీద డిస్కషన్ అవుతుంది. నౌ ఇప్పుడు మనము టైప్ ఆఫ్ అబ్సెన్స్ పిటిషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, బిఫోర్ మనము ఆహ్, క ఆహ్, డైరెక్ట్ పిటిషన్‌లోకొచ్చే ముందు ఫస్ట్ మనం ఏ క్రిమినల్ కోర్ట్‌లలో ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి? సో, ఇప్పుడు మనకు మెన్షన్ చేసిన అన్ని క్రిమినల్ కోర్ట్‌లలో కూడా ఈ పిటిషన్స్ మనం ఏసుకోవచ్చు యూజింగ్ దోస్ సెక్షన్స్. ఓకేనా? సో, అందుకోసమే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆహ్, ఆహ్, కోడ్స్ మనము డిటర్మైన్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 355 ఆబ్సెంట్ పిటిషన్ అండ్ రిమార్క్స్. సో, బిఎన్ఎస్ఎస్ 355 అంటే అలో ద కోర్ట్ టు ఎగ్జెంప్ట్ ద పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ అండర్ సర్టెన్ కండిషన్ డ్యూరింగ్ ద క్రిమినల్ ఆర్ ట్రయల్ ఎంక్వైరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్రిమినల్ కేస్ ఉంది. క్రిమినల్ కేసెస్‌లో ప్రెజెంట్ అక్యూజ్డ్ అనేది రాలేదనుకోండి. అక్యూజ్డ్ అనేది వాళ్ళ అడ్వొకేట్ అవైలబుల్‌గా లేడు. అక్యూజ్డ్ అనేది రావడం లేదు. ఒకవేళ అతను రాకపోగానే కోర్ట్ వారు ఏం చేస్తున్నారు? ఓకేనా? కోర్ట్ వారు వెంటనే వారి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారన్నమాట. ఓకేనా? లేదు అంటే వాళ్ళని కన్విక్షన్ ఏదో ఒక శిక్షలేసేయడము అలాంటివి కోర్ట్ వారు అనేది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, బీయింగ్ ఏ జూనియర్ అడ్వొకేట్ యూ కెన్ క్లెయిమ్ హియర్. ఓకేనే. ఇక్కడ మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీ సర్వీసెస్ అనేది ఇక్కడ మీకు ఉపయోగపడతాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన కొన్ని క్రిమినల్ కేసెస్ గాని, లేదంటే కొత్తగా జనరేట్ అయిన ఓకేనా కంప్లెయింట్స్ గాని, ఇలా రకరకాల కేసులు ఎప్పుడైతే కోర్ట్‌లోకి రాగానే అప్పుడు మీరేం జేస్తారు? ఓకేనా. ఫస్ట్ అబ్సెంట్ పిటిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు అక్యూజ్డ్ అనేవాడు రావడం లేదు. అక్యూజ్డ్ 1 ఆర్ అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 ఎవరు కోర్ట్‌కి రావడం లేదు. బట్ వాళ్ళు భయపడుతున్నారు కోర్ట్‌కొస్తే ఏమవుతుందో? ఏం ప్రాబ్లమ్ అవుతుంది? ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైమ్ రాలేదు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. సో, ఇన్ థట్ కేస్ యాక్చువల్‌గా ఏంది అంటే వాళ్ళ అడ్వొకేట్ గూడా అవైలబుల్ లేనప్పుడు దెన్ బీయింగ్ ఎన్ అడ్వొకేట్ యూ హావ్ ఏ ప్రొవిజన్ టు ఫైల్ ఏ పిటిషన్. దట్ ఈస్ కాల్డ్ అబ్సెంట్ పిటిషన్. యూ కెన్ ఏబుల్ టు
ఫైల్ ఏ అబ్సెంట్ పిటిషన్ ఫర్ ఎనీ కేసెస్, ఎనీ క్రిమినల్ కేసెస్. బట్ ఇక్కడ చిన్న లిటిగేషన్ ఏంటి అంటే, ఒకవేళ ఆ కేసుకి సంబంధించి ఎవరైనా అడ్వకేట్ అవైలబుల్ ఉండి, అతను కోర్టులో ఉన్నప్పుడు మాత్రం మీకు రైట్స్ ఉండవు. ఎందుకంటే దట్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ మనం వకాలత్నామాలో డిస్కస్ చేసుకున్నాం. మెమో ఆఫ్ అపియరెన్స్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే కేస్‌లో దే ఆర్ ఆల్రెడీ ఆన్ రికార్డెడ్. సో, వాళ్ళు ఆన్ రికార్డ్ అయిన వ్యక్తులు ఉన్నప్పుడు మీరు వేయడానికి లేదు. ఆర్ మీరు ఒకవేళ వాళ్ళ పర్మిషన్ తీసుకొని, ఓరల్ పర్మిషన్ గాని, మామూలు జనరల్ పర్మిషన్ తీసుకొని, నో అబ్జెక్షన్ అంటే ఏంది అంటే దే ఆర్ కమింగ్ ఔట్ ఫ్రమ్ ఆఫ్ ద కేస్. ఓకేనా? బట్ ఓన్లీ టుడే ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు సబ్మిట్ కదా! ఓన్లీ ఈ రోజు ఉన్న ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే అడ్వకేట్ గారికి లైక్ డిఫరెంట్ కోర్ట్‌లలో ఒకే రోజు ఉండొచ్చు. అప్పుడేం చేస్తారు వాళ్ళు అన్ని కోర్ట్‌లు అటెండ్ అవ్వలేరు గదా! సో, ఇన్ థట్ కేస్ యూ కెన్ ఆస్క్ హిమ్ పర్మిషన్. సార్ నేను దీని మీద ఒక అబ్సెంట్ పిటిషన్ వేయాలనుకుంటున్నాను. సో, ఇఫ్ ఓకే. మీకేమి అభ్యంతరం లేదంటే నేనేస్తాను అంటే, దేర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ అబ్జెక్షన్. నో అబ్జెక్షన్ అనేది అవసరం లేదు. ప్రొడ్యూస్ చేయాలనే అవసరం లేదు. బట్ మీరేం చేయాలి అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆ కోర్ట్‌లో లేరు అనుకోండి. అప్పుడు మీరు ఫైల్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మీరు ఒకవేళ అలాంటి సీవియర్ ఇష్యూస్‌లో ఉన్నప్పుడు, సీవియర్ ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి అక్యూజ్డ్‌కి గాని మీరు ఆర్ పిటిషనర్స్ గాని అలా మీరు హెల్ప్ చేయొచ్చనమాట. సో, యూ కెన్ ఫైల్ ఏ అబ్సెంట్ పిటిషన్ ఫర్ ద అక్యూజ్డ్ యూజింగ్ అండర్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ 355. ఓకే. 355 బేస్ చేసుకొని మీరు చేయొచ్చు. And another BNSS section 279 absent petition for remarks. Okay, so allow the magistrate to dismiss the complaint and acquit the accused if the complaint is absent on the date of hearing in some on cases. సో 279 అనేది ఎప్పుడు అవుతుంది అంటే 355 అనేది అక్యూజ్డ్‌కి సంబంధించి. ఎవరైనా నేరారోపణ చేశారు, వాళ్ళ మీద కేస్ ఉంది అన్నప్పుడు అక్యూజ్డ్ సైడ్ మీరు పిటిషన్ ఎయ్యాలి అంటే 355 ఏస్తారు. బట్ నేను ఐ యామ్ ఏ కంప్లెయినర్. ఐ యామ్ ఏ పిటిషనర్. నేనే వాడి మీద కంప్లెయింట్ చేశాను. నేనే అతని మీద ఎఫ్ఐఆర్ చేపిచ్చాను. ఓకేనా? నేనే అతని మీద చార్జ్ షీట్ అయ్యి ప్రెజెంట్ కేసులో కోర్ట్‌లో కేసు నడుస్తుంది. బట్ యూ ఆర్ నాట్ అటెండింగ్ బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్. దేర్ మైట్ బి సమ్ రీజన్స్ బిహైండ్ దెమ్. కానీ దే ఆర్ నాట్ అనేబుల్ టు కమ్ ద కోర్ట్. ఇన్ దట్ కేస్ వాట్ యూ విల్ డూ? ఓకే. యూ హావ్ ఏ ప్రొవిజన్ 279. ఈ పొజిషన్ ప్రకారము ఒక కంప్లెయింట్‌కి కూడా మీరు అబ్సెంట్ పిటిషన్ అనేది వేయొచ్చు. కంప్లెయినర్, పిటిషనర్, అగ్రీవ్డ్ పర్సన్ ఇలా. ఓకేనా? సో, క్రిమినల్ కేస్‌లో అలా వర్డ్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా అండర్ సెక్షన్ 279 పిటిషన్ తీసుకొని వాళ్ళకి కూడా మీరు వేయొచ్చు. దేనికి కూడా సార్ కంప్లెయింట్ దట్ ఈస్ ఇఫ్ అడ్వకేట్ ఈస్ అవైలబుల్ మీన్స్ దట్ రూల్ విల్ బి ఆల్ ద టైమ్ ఇట్ విల్ అప్లికేబుల్ టు ఎవ్రీవన్. ఇఫ్ ద అడ్వకేట్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ దట్ కేస్ ఓన్లీ యూ కెన్ డిపాజిట్ యువర్ పిటిషన్స్. ఓకేనా? అది మాత్రం బ్లెండర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఓకే. ఫస్ట్ 355 అనేది ఏంటి గుర్తుపెట్టుకోవాలి మీరు. 355 ఫర్ ద అక్యూజ్డ్, 279 ఫర్ ద కంప్లెయింట్స్. గ్రేట్. నెక్స్ట్ బిఎన్ఎస్ సెక్షన్ 126 ఆఫ్ 2 అబ్సెంట్ పిటిషన్ అంట. ఇది కూడా ఒక వన్ అబ్సెంట్ పిటిషన్. సో గవర్న్స్ మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 125 బిఎన్ఎస్ఎస్ allowing the court to proceed ex parte if opposite part usually like husband does not appear after the being summoned. ఇది వచ్చేసి జస్ట్ ఫ్యామిలీ కోర్టులలో చూడండి. ఫ్యామిలీ కోర్ట్ గాని, మొబైల్ కోర్టులలో మెయింటెనెన్స్ కేసులు అనేది ఉంటాయి. ఓకే. మెయింటెనెన్స్ కేస్ అనేది ఫైల్ చేస్తారు. ఓకే. అండర్ సెక్షన్ 125 ప్రకారం. సో, అందులో కూడా ఒక హస్బెండ్ గాని రావడం లేదనుకోండి. హస్బెండ్ రానప్పుడు ఏం చేస్తాము యూజువల్లీ జడ్జ్ గారు కొద్దిగా సీవియర్‌గా ఏం చేస్తారు ఎక్స్ పార్టీ ప్రొసీడింగ్స్ రన్ చేయొచ్చు. లేదంటే కేస్ అపోజిట్ పార్టీ అండ్ సారీ ఏమంటారు డస్ నాట్ అపియర్. సో, అపోజిట్‌గా మీకు ఎక్స్ పార్టీ చేసి అపోజిషన్ కావచ్చు. సో, టు అవాయిడ్ దట్ కన్‌ఫ్యూజన్, టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్ వాట్ యూ నీడ్ టు డూ? ఓకే. క్లయింట్ వచ్చి మిమ్మల్ని అడగానే బాబు నువ్వు 126 ఆఫ్ 2 అనేది ఏసుకో. సో,
ఈసారి ఎగ్జంప్షన్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 డే. ఓకేనా. ఇప్పుడు ఈ పేచీ గురించే మీరు ఆ 1 డే వర్క్ మీకు ఆ రోజు సో అండ్ సో డేట్ రోజు ప పలానా అక్యూజ్డ్ గాని, పలానా రెస్పాండెంట్ గాని ఆర్ సమ్ పర్సన్ ఈస్ నాట్ కేమ్. డ్యూరింగ్ ద టైమ్ ఓన్లీ యూ కెన్ డూ ఇట్. ఓకేనా. సో నెక్స్ట్ టైము అలాంటి సిట్యుయేషన్ అయినప్పుడు దెన్ ఐ కెన్ ఇంకొక పిటిషన్ ఏసుకోవాలి అన్నమాట. సో ఆ విధంగా మీరు పిటిషన్ ఏసారనుకోండి, యూ కెన్ గెయిన్ సమ్ అమౌంట్ ఫ్రమ్ ద క్లయింట్. రైట్. అండ్ ఆల్సో లైక్ డీవీసీ పిటిషన్స్. డీవీసీలో గూడా మనకి డీవీసీ అండ్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఉంటుంది గదా! స్పెషల్ మొబైల్ కోర్ట్‌లో కానీ ఇక్కడ పెడదాం. So both complaints, usually women or respondent accused, may file an absent petition if they are unable to attend the scheduled court date. DVCలో కూడా we have a provision to file a absent petition. And next వచ్చేసి under section 309 absent petition remarks empower the court to adjourn or postpone proceedings during the trial inquiry hearings, including when the party is absent but only sufficient reasons. సో ఇక్కడ వచ్చేసి 309 అనేది అక్యూజ్డ్ వచ్చారు, కంప్లైంట్ వచ్చారు. బట్ అక్యూజ్ తరపున అడ్వకేట్ గారు రాలేదనుకోండి. అప్పుడేంటి? రిప్రజెంటేషన్ ఎవరు చేస్తారు? రైట్. సో ఒకవేళ అడ్వకేట్ గారికి రేపు హైదరాబాద్‌లో గాని సమ్ అనదర్ ప్లేసెస్‌లో హి హాస్ సమ్ వర్క్ ఆర్ దేర్ ఈస్ ఎ ఇంపార్టెంట్ వర్క్ ఆర్ దేర్ ఇంపార్టెంట్ క్రిమినల్ కేస్ ఈస్ పెండింగ్ ఆన్ డిఫరెంట్ ప్లేస్ డిస్ట్రిక్ట్. సో హి వెంట్ దేర్. సో డ్యూరింగ్ ద టైమ్ ఒకవేళ అడ్వకేట్ గారు రాకపోయినా ఓకే. ఆహ్, జడ్జ్ మన మెజిస్ట్రేట్ గారు హి కెన్ టేక్ ఏ ఫర్దర్ డిసిషన్ తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ రిక్వెస్ట్ అన్నమాట. సో ఇన్ దట్ కేస్ బీయింగ్ ఏ జూనియర్ అడ్వకేట్ ఆర్ అడ్వకేట్ యూ హ్యావ్ ఏ ప్రొవిజన్ టు ఫైల్ ఏ పిటిషన్ అండర్ సెక్షన్ 309 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. సో అడ్వకేట్ గారు అందుబాటులో లేనప్పుడు అడ్వకేట్ గారి తరపున కూడా మీరు పిటిషన్ అనేది వేసుకోవచ్చు. దానివల్ల ముందు జరగబోయే పరిణామాలను మీరు నివారించే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ fundamental rule of filing absent petition in criminal cases. Okay, what are the rules for filing? Okay, presence is mandatory unless exempted. Okay, rule వచ్చేసి presence is mandatory unless exempted అన్న. Accused must attend all hearing unless the court has granted exemption. Okay, according to them, అంటే this is not the entertainment. Absence petition అనేది it is not the entertainment for everyone. నేను ఒక 4 days కంటిన్యూషన్‌గా రాను. యూ కెన్ ఫైల్ దట్ అన్నట్టు దట్ ఈస్ నాట్ ద రీజన్. ఓకే. దేర్ ఈస్ ఎ రీజన్ షుడ్ బి దేర్. సో ఒకవేళ బీయింగ్ అడ్వకేట్ యూ హ్యావ్ టు ఫాలో మ్యాండేటరీ అన్లెస్ ఎగ్జెంప్టెడ్. ఓకే. ప్రెజెన్స్ అనేది కంపల్సరీగా అక్యూజ్డ్ అనేవాడు కంపల్సరీగా ప్రెజెంట్ అవ్వాలి. సమ్ ఇన్స్టెన్స్ ఓకే ఇన్ వరస్ట్ సిచ్యువేషన్ ఓకే దెర్ ఈస్ ఎ నో ప్రొవిజన్ టు కమ్ ఇన్ ద కోర్ట్. ఓకే. కంప్లీట్‌లీ అతను ఎక్కడో ఉన్నాడు అనుకోండి. దెన్ యూ కెన్ టేక్ ద డిసిషన్. ఓకే. ఎగ్జంప్షన్ ఈస్ డిస్క్రియేషన్ నాట్ ఎ రైట్. ఓకే. కోర్ట్ మే అలో అబ్సెన్స్ ఓన్లీ ఇఫ్ వాలిడ్ ఆర్ సఫిషియంట్ రీజన్ ఈస్ షోన్. ఓకే. నేను ఒక అబ్సెంట్ పిటిషన్ ఏసాను. దెన్ మెజిస్ట్రేట్ గారు వెంటనే దాన్ని అలో చేయాలి అనేది 100% ఉండదు. దేర్ మే బి 50-50 ఛాన్సెస్. లైక్ మీరు 4th టైమ్ అప్లై చేశారు. అసలు అక్యూజ్డ్ అసలు రానే రాట్లేదు. దెన్ కీప్ ఆన్ ఫైలింగ్ పిటిషన్. సో ఇట్ ఈస్ ఏ నాట్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ డిలే. సో ఇన్ దట్ కేస్ డిసిషన్ అనేది మెజిస్ట్రేట్ గార్డ్ మీద ఉంటుంది. ఓకే. వాళ్ళు మేబీ దే మే అలో అబ్సెన్స్ ఆర్ దే మే నాట్ బి అలో అబ్సెన్స్. ఓకే. సో టు పుట్ దట్ ఇన్ దట్ కేస్ ఒకవేళ ఇంపార్టెంట్ ఉంది అంటే సఫిషియంట్ రీజన్స్ కూడా మీరు అటాచ్ చేయాల్సొస్తుందన్నమాట. జనరల్‌గా అయితే నార్మల్‌గా ఒక పిటిషన్ ఇస్తాము. దాన్ని అలో చేస్తారు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫీవర్ అని లేకపోతే టైఫాయిడ్ అని ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందనుకోండి. సో ఇన్ దట్ కేస్ వచ్చిందనుకోండి అందరికీ అయిపోతుంది. బట్ మీకేం చేయాలి? దేర్ విల్ బి ఎ స్పెసిఫిక్ రీజన్ మెడికల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దానికి ఒక ఎవిడెన్స్ అనేది మీకు ఎవిడెన్స్ అనేది ఒక గవర్నమెంట్ డాక్టర్ గారి దగ్గర మీరు ఒక
సర్టిఫికేట్ అనేది తెచ్చి దాన్ని అటాచ్ చేసి మీరు ఒకవేళ ఫైల్ చేశారనుకోండి, మెజిస్ట్రేట్ అనేవారు యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇట్ ఈస్ ఎ ప్రొవిజన్. అండ్ పిటిషన్ మస్ట్ బి ఫైల్ ఇన్ అడ్వాన్స్. సో, జనరల్‌గా ఏం చేస్తున్నాము అంటే, ఆ రోజే వెళ్లి మనం ఫైల్ చేస్తాం. ఓకే. ఐడియల్లీ బిఫోర్ ఆర్ ఆన్ ద డేట్ ఆఫ్ హియరింగ్ త్రూ కౌన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వాయిదా ఫర్ ఎగ్జాంపుల్ 20కి వాయిదా ఉందనుకోండి. ఈరోజు మీరు అటెండ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ డేట్ కూడా మీరు అటెండ్ అయ్యే స్కోప్ లేదు. దెర్ ఈస్ ఎ నో ఛాన్స్ టు అటెండ్ ద కోర్ట్. ఇన్ దట్ కేస్ బట్ ఆల్రెడీ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. మీకు ఆల్రెడీ తెలుసు. తెలిసిన సిట్యుయేషన్‌లో ఏం చేస్తాము, డైరెక్ట్ మీరు మీ సెక్షన్ ఆఫీస్ దగ్గరికెళ్ళేసి, సెక్షన్ ఆఫీస్‌లోకెళ్ళి మీ కేస్ నంబర్ తీసి, మీరక్కడ సెక్షన్‌లో ఆ కోర్ట్‌కి సంబంధించిన రెస్పెక్ట్ సెక్షన్ ఆఫీస్‌లో యూ కెన్ ఫైల్ యువర్ పిటిషన్. అక్కడ మీరు ఒక 2 డేస్ ఆర్ 5 డేస్ బిఫోర్ మీరు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీకు కన్వీనియంట్ ఉన్న టైము 1 డే బిఫోరే మీరు అందులో ఫైల్ చేశారు అనుకోండి. ఆ సెక్షన్ ఆఫీసర్‌లు ఏం చేస్తారు, దే విల్ నోట్ డౌన్. దాని మీద రాస్తారనమాట. హి ఈస్ నాట్ రికార్డ్ అవుతుందనమాట అందులో. సో, ఎప్పుడైతే మీ నేమ్ పిలగానే వాళ్ళు చూసుకుంటారక్కడ మేజిస్ట్రేట్ గారు చూసి ఓకే. దే ఫైల్డ్ ఏ పిటిషన్ అండ్ ఇట్ హాస్ ఏ ప్రాపర్ రీజన్ అన్నప్పుడు దే మైట్ అలో. ఓకేనా? నెక్స్ట్ రిపీట్ అబ్సెన్స్ మే బి రిజెక్టెడ్ అనేదొచ్చేసి కోర్ట్ అఫెన్ రిజెక్టెడ్ రిపీటెడ్ అబ్సెన్స్ ప్లీజ్ ఓకే వితౌట్ స్ట్రాంగ్ గ్రౌండ్స్. ఇందాకల మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రతి కంటిన్యూషన్‌గా 3 టైమ్స్, 4 టైమ్స్ అతను అక్యూజ్ రాలేదు, కంప్లెయింట్ రాలేదు, ఓకేనా? అగ్రీవ్డ్ పర్సన్ రాలేదు అనగానే వాట్ దే విల్ డూ కోర్ట్ విల్ నాట్ వెయిట్. ఓకేనా? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఉంది అనుకోండి, కోర్ట్ ఆల్వేస్ అలౌస్. స్ట్రాంగ్ రీజన్ ఉంది అండ్ దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్ అన్నప్పుడు దే విల్ గివ్ యూ ఎ ప్రొవిజన్, అనదర్ ప్రొవిజన్ ఇవ్వచ్చు మీకు. అదర్‌వైస్ దే మే అలౌ. But you should not entertain that accused or your client. You should not entertain the client always. Uh, he never come to the court, and you are keep on filing the some different reasons. You are putting some different reasons, and you are applying. No, that will not allowed. Okay, special cases la matrame it will allow. Okay, may result in ex parte warrants if absence is not condoned. Court may. ఓకేనా? ఒకవేళ మీరు కీప్ ఆన్ అలా ఏసినప్పుడు దెన్ కోర్ట్ కూడా ఇరిటేషన్ వస్తుంది గదా! వాళ్ళేం జేస్తారు మిమ్మల్ని ఎక్స్ పార్టీ జేయొచ్చు. లేదంటే వారెంట్ ఇష్యూ జేయొచ్చు. ఎన్‌బీడబ్ల్యూ వారెంట్ ఇష్యూ అయితే ఏముంది వెంటనే పోలీస్ వాళ్ళొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పడేస్తారు. అండ్ అగైన్ అనదర్ ప్రాసెస్. సో, యూ హావ్ టు క్లియర్‌లీ టెల్ దెమ్. బీయింగ్ ఎన్ అడ్వొకేట్ యూ హావ్ టు నో అబౌట్ ఇట్. మీకు తెలియాలి. మీ క్లయింట్ కూడా మీరు క్లుప్తంగా వివరించాలి. బాబు మీరు ఎమర్జెన్సీ మీకు లేదు అనుకోండి. మీరు పోతున్నారు అన్నప్పుడు యూ హావ్ టు ప్రొడ్యూస్ ఎ మెడికల్ డాక్యుమెంట్ సో దట్ ఐ కెన్ ఫైట్. బట్ నార్మల్ కేసెస్‌లో 1 ఆర్ 2 ఇన్‌స్టెన్సెస్ యాక్చువల్లీ దే విల్ అలౌ. ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ సర్టిఫికేట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ కీప్ ఆన్ రిపీటింగ్ ద సేమ్ వన్. దెన్ ఇన్ దట్ కేస్ ఓకే. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో పెట్టి ఉన్నప్పుడు మీరు ప్రొడ్యూస్ చేశారనుకోండి. దే మే గివ్ ఎ లాంగ్ డేట్. ఓకేనా? సో, అండ్ హియర్ వచ్చేసి పిటిషన్ అలౌడ్ కాజ్ షోన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ ఎగ్జామ్షన్ గ్రాంటెడ్ ఫర్ టుడే. ఓకే. పిటిషన్ ఎప్పుడు అలౌ అవుతుంది? మీరు ఏసిన పిటిషన్ అనేది మీరు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ ఏదైతే వాలిడ్ అవుతుందో హ్యాపీగా మీకు ఎగ్జామ్షన్ అవుతుంది. నెక్స్ట్ డేట్ ఇస్తారు. అబ్సెంట్ వితౌట్ సఫిషియెంట్ కాజ్ పిటిషన్ రిజెక్టెడ్ ఇష్యూ ఎన్‌బీడబ్ల్యూ అగైన్స్ట్ అక్యూజ్డ్. క్రిమినల్ కేసెస్‌లో జాగ్రత్తగా ఉండాలి. అదే సివిల్ కేసెస్‌లో కూడా జాగ్రత్తగా ఉండాలి. క్రిమినల్ కేసెస్‌లో అయితే అరెస్ట్ ఉంటుంది. అదే సివిల్ కేసెస్‌లో అయితే ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వస్తాయి. ఓకే. అండ్ రిపీట్ అబ్సెన్స్ నో ఫర్దర్ ఎగ్జామ్షన్ షల్ బి గ్రాంటెడ్ వితౌట్ స్ట్రాంగ్ కాజ్. ఓకే. సో, రిపీటెడ్‌గా అబ్సెన్స్ వేసేటప్పుడు యూ బీయింగ్ అడ్వొకేట్ యూ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్. ఓకే. సో, యాహ్! Now actually we are completed the slides. Now actually I'm going to explain the how the petition will be. So first of all I created for example a blank petition చూస్తున్నాము. సెక్షన్ 355 అబ్సెంట్ పిటిషన్ చూసారనుకోండి. సో ఇప్పుడు మనకి ఈ పిటిషన్స్ అనేది యూట్యూబ్‌లో పెట్టడం పాసిబుల్ అవ్వట్లేదు.
because actually they are asking minimum 100 subscriber, but now only we are 20. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, ఎవరైనా లీగల్ స్టూడెంట్స్ కానీ, లీగల్ ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ అడ్వకేట్స్కి ఇట్ క్యాన్ బి బెనిఫిటెడ్. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ దే ఆల్సో గెట్ బెనిఫిటెడ్. అండ్ ఆల్సో నేను ఒక um, ఒక వాట్సాప్ గ్రూప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను విత్ ద సేమ్ నేమ్. ఓకేనా, లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు నేమ్ తోటి మీకు టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది. అందులో ఆల్ ద డాక్యుమెంట్స్ ఐఎమ్ పోస్టింగ్. సో అండ్ ఆల్సో వీడియోస్ ఆల్సో ఐఎమ్ పోస్టింగ్. యూ కెన్ రివ్యూ ద వీడియోస్ దేర్ అండ్ ఆల్సో యూ కెన్ కలెక్ట్ ద ఫైల్స్. సమ్ ఎంటీ ఫైల్స్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ ఫిల్డ్ అప్ విత్ సమ్ డమ్మీ నేమ్స్తో కొన్ని ఫిల్అప్ చేసినవి ఉన్నాయి. సో ఫర్దర్ యువర్ కేసెస్లో యూ కెన్ యూటిలైజ్. ఓకే ఓకే, కమ్ టు ద పాయింట్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, అక్యూజ్డ్ ఫైల్ చేయాలి అంటే ఏ విధంగా ఫైల్ చేయాలి అని. సో ఇక్కడ వచ్చేసి ప్రతి అక్యూజ్డ్కి, సో సింగిల్ అక్యూజ్డ్ కానీ మల్టిపుల్ అక్యూజ్డ్ కానీ ఒకటేసారి మీరు ఒకే డాక్యుమెంట్లో ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ఒక సింగిల్ అక్యూజ్డ్ కానీ ఫర్ అనదర్ అక్యూజ్డ్ కానీ, మల్టిపుల్ అక్యూజ్డ్ చాలా మంది ఉన్నా కానీ యూ కెన్ ఫైల్ ఏ సింగిల్ కంప్లైంట్లో పిటిషన్లో ఫైల్ చేయొచ్చు. బట్ సమ్ కోర్ట్స్ వోంట్ అలౌ. యాక్చువల్లీ సమ్ కోర్ట్స్ ఏమంటాయంటే యూ హ్యావ్ టు ఫైల్ ఏ సెపరేట్ ఫర్ ఈచ్ వన్, యూ హ్యావ్ టు సెపరేట్ అన్నప్పుడు మాత్రం దెన్ ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ యూ నీడ్ టు ఫైల్ ఏ సెపరేట్ వన్. సో నౌ కమింగ్ టు దిస్ అబ్సెంట్ పిటిషన్లో చూస్తే ఫస్ట్ డాకెట్ ఉంటుంది. ఆల్రెడీ వి నో అబౌట్ ఎవ్రీథింగ్కి డాకెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇందులో చూసారనుకోండి, ఫస్ట్ యూఆర్ ఫైలింగ్ ఫర్ అక్యూజ్డ్ ఎవడు A2కి ఫైల్ చేస్తున్నాను. A1 ఈస్ ప్రజెంట్ బట్ A2 ఈస్ నాట్ ప్రజెంట్. సో A2 ఇలా టైంలైన్. సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్, మీరు ఏ కోర్టులో అయితే ఫైల్ చేయాలనుకుంటున్నారో అక్యూజ్ తరపు ఆ కోర్ట్ నేమ్ ఇక్కడ రాస్తాం. అండ్ ఇది క్రిమినల్ ఎంపీ నెంబర్ కింద వస్తుంది. అండ్ ఇక్కడ మీరు సీసీ నెంబర్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, మీ కేస్ నెంబర్. అండ్ ఇక్కడ టైటిల్ వచ్చేసి పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అండర్ సెక్షన్ 355 BNS అనేది ఒక టైటిల్ సబ్జెక్ట్ ఇస్తాము డాకెట్కి. టోటల్ ఎంతమందికి మనం ఫైల్ చేస్తున్నాం. నౌ యాక్చువల్లీ ఐఎమ్ ఫైలింగ్ ఓన్లీ 1 person. సో టోటల్ ఈజ్ 1. ఫర్ ఇఫ్ యూ హ్యావ్ A1, A2, A3, A4, ఓకే 4 members 5 members ఉన్నప్పుడు దెన్ యూ కెన్ పుట్ ఇట్ హియర్. అండ్ ఇక్కడ ఫైల్డ్ ఆన్, ఏ రోజు ఫైల్ చేస్తున్నామో ఆ ఫైల్ ఆ డేట్ వేస్తాం. అండ్ ఫైల్ బై, ఎవరు ఫైల్ చేస్తున్నారు కరెస్పాండింగ్ అడ్వకేట్ అనే వాళ్ళు మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇదేమో డాకెట్ అనమాట, ఫ్రంట్ సైడ్ వస్తుంది. అండ్ ఆల్సో దీని బ్యాక్ సైడ్ ఇక్కడ పిటిషన్ ఫైల్ చేస్తాం బ్యాక్ సైడ్. సో బ్యాక్ టు బ్యాక్ వేసేయాలి అనమాట. ఓకే, ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ ఎట్ నల్గొండ, క్రైమ్ నెంబర్ అండ్ సీసీ నెంబర్ అండ్ అక్యూజ్డ్, పిటిషనర్, రెస్పాండెంట్. బిట్వీన్ ఎవరి మధ్య అవుతుందో ఒక అక్యూజ్డ్ది అండ్ ఆల్సో ఏ అక్యూజ్డ్కి అయితే ఫైల్ చేస్తున్నామో అక్యూజ్ నేమ్ అండ్ కంప్లైనర్ నేమ్ ఆర్ రెస్పాండ్ నేమ్. ఇక్కడ పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్ అక్యూజ్ అండర్ సెక్షన్ 355 ఆఫ్ BNS అన్నాం. సో ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ ఏ డమ్మీ మ్యాటర్ ఐ హ్యావ్ క్రియేటెడ్. సో వాట్ ఎవర్ ద మ్యాటర్, వాట్ ఎవర్ ద కాజెస్ యూ హ్యావ్, యూ కెన్ ఇన్కార్పొరేట్ యువర్ కాజెస్ హియర్. సో బెనిఫిషియల్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒక డమ్మీ జిరాక్స్ ఒకటి మీ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ విత్ బ్లాక్ పెన్ మీరు ఇక్కడ ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏముంది, జనరల్ టెంప్లెట్ చూసారనుకోండి, ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దట్ ద అబోవ్ కేస్ ఈస్ పోస్టెడ్ టుడే ఫర్ ఓకే ద అఫెన్స్. ఏ అఫెన్స్ అయితే ఉందో స్టేజ్ అయితే ఉందో ఆ స్టేజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అక్యూజ్డ్ అపీరెన్స్ అయితే అపీరెన్స్, క్రాస్ ఎగ్జామిన్ అయితే క్రాస్ ఎగ్జామిన్, ఎవిడెన్స్ అయితే ఎవిడెన్స్. ఓకే, స్టేజ్ ఎక్కడ ఉందో ఆ స్టేజ్ని ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ద పిటిషనర్ అక్యూజ్డ్ ఈస్ అనేబుల్ టు అపియర్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ అబ్సెన్స్ ఈస్ నైదర్ విల్ఫుల్ నార్ డ్యూ టు ఎనీ నెగ్లిజెన్స్ పార్ట్ ఆఫ్ ద పిటిషనర్ అక్యూజ్డ్. ఓకే, ఇక్కడ అదేవిధంగా మీరు ఆ రీజన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడేమో కేస్ స్టేజ్ అండ్ ఇక్కడ కేస్ రీజన్. ఓకే, మీకు ఒరిజినల్ చూస్తే అర్థమవుతుంది ఫీల్డ్ది. అండ్ ఇక్కడ మనం ప్రేయర్ రాస్తాం. ఇక్కడ ఏ రోజు అయితే మీరు డిపాజిట్ చేస్తున్నారో ఆ డిపాజిట్ డేట్ ఆ రోజుది. అంటే మీరు బిఫోర్ అయినా ఫైల్ చేసుకోవచ్చు, బట్ ఆ రోజు డేట్ వేయాలి. ఏ రోజైతే మీకు పేజీ ఉందో ఆ రోజు వేసుకోవాలి. అండ్ అడ్వకేట్ ఫర్ ద అక్యూజ్డ్ అండ్ పిటిషనర్, సో మీరు సిగ్నేచర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు వకాలత కానీ మెమో ఆఫ్ అపీరెన్స్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా.
కానీ సో, ఇది వన్ టైమ్ గదా! ఎప్పుడంటే అప్పుడు ఏసుకోవచ్చు కాబట్టి పెట్టుకోవచ్చు. ఒకవేళ న్యూ ఫ్రెష్ కేసెస్ అనుకోండి. న్యూ ఫ్రెష్ కేస్ ఫస్ట్ టైమ్ అనుకోండి. అప్పుడు వకాలత్ ఏసుకున్నారనుకోండి. ఈ కేస్ కూడా మీ హ్యాండ్ ఓవర్‌లో వస్తుంది వకాలత్ గాని. మెమో ఆఫ్ అపియరెన్స్ ఇస్తాం గదా! క్రిమినల్ కేసెస్‌కి మెమో ఆఫ్ అపియరెన్స్ ఇస్తాం. ఓకే. దిస్ ఈస్ నాట్ ఫిల్డ్ ఎ టెంప్లేట్ అన్నాను కదా! టెంప్లేట్. సో, మీ డీటెయిల్స్ ఇక్కడ ఇమ్మీడియేట్‌గా పెన్‌తో రాసి అయినా వేయొచ్చు. ఓకేనా? కంప్లీట్‌గా ఇందులో సమ్ టెక్స్ట్ ఆల్రెడీ ప్రింటెడ్. కెన్ ఐ పుట్ మై ఓన్ టెక్స్ట్ అంటే యూ కెన్ ఆల్సో పుట్ యువర్ టెక్స్ట్. అదర్‌వైజ్ మీ దగ్గర వైట్ పేపర్ ఉందనుకోండి. మొత్తం ఒక వైట్ పేపర్‌లో రాసి కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు ఇది. కంప్లీట్‌గా ఫార్మాట్ పెట్టాలని అవసరం ఏం లేదు. యూ కెన్ ఆల్సో ఆహ్, సబ్మిట్ విత్ ద పేపర్. ఓకే. నార్మల్ పేపర్‌లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఫీల్డ్ ఫార్మ్ చూపిస్తున్నాను నేను. ఓకే. దిస్ ఈస్ ఫర్ అక్యూజ్డ్ అన్నాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాండమ్ నేమ్ తీసుకున్నాను నేను. ఓకే. ఫర్ అక్యూజ్డ్ వచ్చేసి చింతా రాజేష్ అనేది అక్యూజ్డ్ క్రిమినల్. సో, ఇక్కడ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఏ కోర్ట్‌లో మీరు స్పెషల్ జీఎఫ్సీఎం ఎక్సైజ్ జడ్జ్ కోర్ట్. క్రిమినల్ ఎంపీ నంబర్ మీరేయాల్సిన అవసరం లేదు. ఇది అలో అయినప్పుడు క్రిమినల్ ఎంపీ నంబర్ వస్తుంది మనకి. క్రిమినల్ నంబర్ వస్తుంది. సో, దీని నంబర్ మీరు బ్లాంక్ వదిలేసేయండి సరిపోతుంది. ఇక్కడొచ్చేసి ఆ సీసీ నంబరేయాలి. ఓకేనా? సీసీ నంబర్ ఏంటి? క్రిమినల్ కేస్ నంబర్ ఆ రోజు కేస్ నంబర్ ఏసేయండి. క్రిమినల్ కేస్ నంబర్ ఏస్తాము. క్యాలెండర్ కేస్ అని. ఇక్కడ పిటిషనర్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఓకే. బిఎన్ఎస్ఎస్ 355. నంబర్ ఆఫ్ పర్సన్ ఫైల్డ్. ఇక్కడ అడ్వకేట్స్ లక్ష్మీకాంత్, రాణా ప్రతాప్ అడ్వకేట్ నల్గొండ ఏసాము. అండ్ ఇక్కడ అగ్రీమెంట్ ఇక్కడ వచ్చి పిటిషన్‌లో స్పెషల్ జేఎఫ్‌సీఎం జడ్జ్ నల్గొండ. ఓకేనా? అండ్ క్రిమినల్ నంబర్ వచ్చేసి క్రైమ్ నంబర్. సో, క్రైమ్ నంబర్ ఇక్కడ సంథింగ్ ఏదైనా ఎఫ్ఐఆర్ నంబర్ ఉందనుకోండి. ఆ క్రైమ్ నంబర్ ఏస్తాం. సీసీ నంబర్ ఏస్తాం. అదేవిధంగా బిట్వీన్ ఎవరు చింతా రాజేష్ ఏ2 అని అప్లై చేస్తున్నాడు కాబట్టి అక్యూజ్డ్. సో, అక్యూజ్డ్ గాని పిటిషనర్ అని పెట్టొచ్చు. అండ్ ఇక్కడ కంప్లెయినర్ వచ్చేసి పోలీస్ స్టేషన్. క్రిమినల్ కేస్ కదా! అదేవిధంగా టైటిల్ సేమ్. సబ్జెక్ట్ వచ్చి పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్ అక్యూజ్డ్ అండర్ సెక్షన్ 355 బిఎన్ఎస్ఎస్. ఇక్కడ సేమ్ మ్యాటర్ ఉంది. ఇట్ ఈస్ రెస్పెక్ట్‌ఫుల్లీ సబ్మిట్ దట్ అబోవ్ కేస్ ఈస్ పోస్టెడ్ ఫర్ అపియరెన్స్ అక్యూజ్డ్. ఓకే. ద పిటిషనర్ అక్యూజ్డ్. సో, రీజన్ చూడండి అపియరెన్స్ అన్నమాట. ఫస్ట్‌ది కాబట్టి అపియరెన్స్. ఓకే. స్టేజ్ కేస్ స్టేజ్ ఉందో ఆ స్టేజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ రీజన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. హానరబుల్ కోర్ట్ యాస్ హి ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. హి గాని, షీ గాని. ఓకే. అతను హి కాబట్టి హి ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అతనికి హెల్త్ బాలేదని నార్మల్ పెట్టాం. సో, యూ కెన్ ప్రొడ్యూస్. డేట్ ఇస్తాము. అడ్వకేట్ గారి సిగ్నేచర్ పెట్టి దీన్ని ఫైల్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇది అక్యూజ్ తరపు సంబంధించిన పిటిషన్. నౌ, నౌ అగైన్ అండర్ సెక్షన్ 279 ఆబ్సెంట్ పిటిషన్ ఫర్ బ్లాంక్ చూద్దాం. 279 మనం ఏమనుకున్నాము? కంప్లెయింట్ ఆర్ పిటిషనర్. ఓకేనా? ఫర్ కంప్లెయింట్ ఎవరైతే కంప్లెయింట్ చేశారో వాళ్ళు కూడా ఎందుకంటే 2 పార్టీస్ ఉంటాయి కదా! అక్యూజ్డ్ ఉంటారు. అదేవిధంగా కంప్లెయినర్ ఉంటారు. ఓకేనా? పోలీసు వారు రానప్పుడు ఏమీ అవసరం లేదు కానీ కంప్లెయినర్ కూడా ఉంటాడు కదా! కంప్లెయినర్ రానప్పుడు ఏం చేస్తాడు? కంప్లెయింట్ అని పెట్టి వాడి కంప్లెయింట్ నేమ్ రాస్తాం ఇక్కడ కింద. ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ ఎట్ నల్గొండ క్రైమ్ నంబర్ ఏసాం. ఇక్కడ సబ్జెక్ట్ రాసాం. టోటల్ ఎంతమంది కంప్లెయినర్ రావట్లేదు అని రాసాం. సమన్స్. నెక్స్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ బ్లాంక్ బిట్వీన్ పిటిషనర్ నేమ్, కంప్లెయింట్ నేమ్, రెస్పాండ్ నేమ్, అక్యూజ్డ్ నేమ్ రాస్తాం. ఇక్కడ కూడా సేమ్ మ్యాటర్ ఇచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ కంప్లెయింట్ ఏ ఏ స్టేజ్‌లో రావడం లేదు. అండ్ రీజన్ ఏంటి? ఓకే. రీజన్ ఎందుకు రావట్లేదో ఆ రీజన్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే. మెన్షన్ చేసి నల్గొండ డేట్ ఏసేసి కంప్లెయింట్ తరపున అడ్వకేట్ ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు. సిగ్నేచర్ చేసి దీన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ చూద్దాం. ఫీల్డ్ అనగానే ఫర్ కంప్లెయింట్ ఫర్ ఎగ్జాంపుల్ రాండమ్ కుమారి వేదవతి అని నేమ్ తీసుకున్నాం. ఓకే. రాండమ్ నేమ్ ఇది. ఎవరో తెలియదు మనకి. సో, అదే విధంగా క్రైమ్ నంబర్ ఏసాము. కోర్ట్ నేమ్ ఏసేసాము. అండర్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ 279 ఏసాము. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫైల్ ఎంతమంది ఫైల్ చేశారు. అడ్వకేట్ నేమ్స్ ఏసాము. ఇక్కడ స్పెషల్ జేఎఫ్సీఎం ఏసాము. అదే విధంగా ఏసాము. వాళ్ళ నేము. సో, పిటిషనర్ పేరు P1 పెట్టొచ్చు. లేకున్నా ఏం కాదు. అదే విధంగా ఇక్కడ అక్యూజ్డ్. మోర్ దెన్ 1 ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చింతా రాజేష్ అండ్ 2 అదర్స్ ఉన్నారనుకోండి. 2 అదర్ అని పెట్టేయొచ్చు. లేకపోతే 1 అదర్ అని పెట్టేసినా సరిపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఇక్కడ కూడా మనం అపియరెన్స్‌కి రావట్లేదు కంప్లెయింట్. రీజన్ ఏంటి? హి హాడ్ టు ట్రావెల్ హైదరాబాద్ టు అటెండ్ ఫనరల్ ఆఫ్ క్లోజ్ రిలేటివ్. ఓకే. క్లోజ్ రిలేటివ్ యొక్క ఫనరల్‌కి అటెండ్ అవ్వాలి. కాబట్టి నేను రావట్లేదు. కాబట్టి మాకు పిటిషన్ అలో చేయండి
ఈ డేట్ని నెక్స్ట్ డేట్ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి అడ్వకేట్ తోటి వేసేయచ్చు అనమాట. ఓకే, దిస్ ఈస్ ద కంప్లైంట్ పిటిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసండి అండర్ 126 క్లాస్ 2 అబ్సెంట్ పిటిషన్ ఏంటి, మనం ఫ్యామిలీ కోర్టులో వేస్తున్నాం. ఎంసీ కేసెస్లో వేసేటప్పుడు చూడండి ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. ఇక్కడ 126 అని పెట్టేసాము. అండ్ ఇక్కడ రీజన్ కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సేమ్ టెంప్లెట్ అనమాట, ఇది కూడా అలాగే ఉంటుంది. అండ్ మనం ఇది చూద్దాం ఎంసీ. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇంతకుముందు జేఎఫ్సీఎం పెట్టాం, ఇక్కడ ఫ్యామిలీ కోర్టు కాబట్టి ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ అని పెట్టాం. క్రిమినల్ ఎంపీ నెంబర్ వేయలేదు కానీ ఎంసీ నెంబర్ వేసాం, ఎవరైతే ఫైల్ చేస్తున్నారో. ఇక్కడ ఇది ఏంటి అంటే ఇక్కడ ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని పిటిషనర్ అయినా వేసుకోవచ్చు, రెస్పాండెంట్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా, పిటిషనర్ వేయాలన్నా ఇదే క్లాస్ మీద వేస్తారు, రెస్పాండెంట్ వేయాలన్నా సేమ్ క్లాస్ మీద వేస్తారు. సో ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఓన్లీ వన్ ఫార్మాట్. సో కాబట్టి 126 క్లాస్ 2 కింద వేసామనుకోండి. సో అపిరెన్స్, బికాస్ షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్ ఫర్ ద పాస్ట్ 3 days అన్నప్పుడు మెడికల్ సర్టిఫికేట్ పెట్టేసి అటాచ్ చేసి ప్రొడ్యూస్ చేసి ఇచ్చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ డీవీసీ అనుకోండి, డీవీసీలో మనం ఫైల్ చేయాలి అనుకోండి. డీవీసీ కూడా సేమ్ ఫార్మాట్, ఎంటీ ఫార్మాట్ ఇచ్చాను. అదేవిధంగా ఫార్మాట్లో చూస్తే ఓకే, ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ జేఎఫ్సీఎం స్పెషల్ మొబైల్ జడ్జ్. ఓకేనా, స్పెషల్ మొబైల్ జడ్జ్ క్రైమ్ నెంబర్ డీవీసీ యాక్ట్ నెంబర్ వేస్తాం 55 అని. దీంట్లో కూడా పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ సేమ్ ఫార్మాట్లో వేస్తాము. బట్ డీవీస్లో యాక్చువల్గా ఏంటంటే అబ్సెన్స్ పిటిషన్కి స్పెసిఫిక్ సెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. అబ్సెంట్ పిటిషన్ ఫైల్డ్ బై ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్ అని ఇక్కడ మీరు సెక్షన్ వేయకుండా నడుస్తుంది. లేదు అంటే మన క్రిమినల్లో అక్యూజ్డ్ ఉంది కదా, ఓకేనా, ఈ ఫస్ట్ 355 సెక్షన్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, అదర్వైజ్ మీరు ఈ డీబీసీలో మీరు సెక్షన్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టైటిల్ మెన్షన్ చేసి సబ్జెక్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది చూడండి, సేమ్ పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ బోత్ కెన్ ఫైల్ సేమ్. అపీరెన్స్ షీ హాస్ సఫర్డ్ టైఫాయిడ్ ఫీవర్తో సఫర్ అవుతుంది అన్నట్టు వేసాను ఇందులో. ఓకే, సో ఓకేనా, అక్యూజ్డ్ వేసాము, కంప్లైంట్ వేసాడు, అదేవిధంగా ఫ్యామిలీ కేసెస్ కోర్టులో వేయడం, అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఫైల్ చేయడం కూడా చూసాం. నెక్స్ట్ ఇంకోటి 309 అనేది ఏంటి అంటే ఇన్ కేసు అడ్వకేటే రాలేదనుకోండి, పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ అడ్వకేట్ రాలేదు, వారికి ఇంకో వేరే కోర్టులో ఏదో అర్జెంట్ పని ఉంది రాలేదు, సో మీకు చెప్తారు ఈ కేసు ఫైల్ చేయండి అని అనగానే అప్పుడు అడ్వకేట్ లేరు కాబట్టి దెన్ యూ కెన్ ఫైల్ దట్ కేస్ ఆల్సో అండర్ సెక్షన్ 309 ప్రకారము. అడ్వకేట్ ఒకవేళ అందుబాటులో లేనప్పుడు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం పిటిషన్ వేయలేదు అనుకోండి, వి ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, మేబీ క్రిమినల్ కేసెస్లో అయితేనేమో పనిష్మెంట్స్ కానీ, లేదంటే ఎక్స్పార్టీ కానీ, ఫర్దర్ ప్రొసీడింగ్స్ కానీ, డిస్మిస్లు కానీ, ఓకేనా, అలా డిఫరెంట్ రీజన్స్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్వకేట్ గారు ఏమన్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PW1 ఈరోజు, బట్ హీఈస్ ట్రావెల్ టు హైదరాబాద్ ఫర్ మెడికల్ చెకప్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ డేట్, సో దట్ ఈస్ అడ్జర్న్మెంట్ మ్యాటర్. అంటే అడ్జర్న్మెంట్ అంటే నెక్స్ట్ వాయిదాగా మాకు ఇవ్వండి, నా హెల్త్ బాగాలేదు, ఒక మా అడ్వకేట్ తోటి నేను పంపిస్తున్నాను అని. జస్ట్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఏ నోటిఫికేషన్, ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ అనేది మనం చేస్తేనే కదా అపోజిట్ వాళ్ళు దాన్ని అలో చేసే అవకాశం ఉంటుంది. సో మీరు రిక్వెస్టే పెట్టలేదు అనుకోండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి వాట్ దే విల్ డూ, దే మైట్ డూ అగెన్స్ట్ యూ, against client, against person. So in that case actually you can file this petition. BNS section 309 లో బ్లాంక్ పిటిషన్ కూడా పెట్టాను చూడండి, బ్లాంక్స్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ గా ఫిల్డ్ పిటిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనకు యూట్యూబ్లో లింక్ చేయడం కుదరడం లేదు కాబట్టి నా టెలిగ్రామ్ ఛానల్లో నేను వీటిని పోస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి మీరు చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రిమినల్ కేసెస్లో ఒక అక్యూజ్డ్ తరపున మీరు A1కి ఒక పిటిషన్ ఫైల్ చేస్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్క అక్యూజ్డ్కి 1 రూపీ స్టాంప్ అనేది కంపల్సరీ పెట్టాలి అనమాట. ఓకేనా, డాకెట్ ఉంది కదా మనకి, డాకెట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు A1 అటెండ్ అవ్వలేదు అనుకోండి 1 రూపీ టికెట్ పెట్టాలి.
A2 అటెండ్ అవ్వలేదనుకోండి, ఇంకొక టికెట్ పెట్టాలి. సో ఎంతమంది అయితే అటెండ్ కాలేదో అన్ని టికెట్లు మీరు పెట్టాల్సి వస్తుంది, ఒకవేళ మీరు ఒకే ఫామ్లో మీరు ఫిలప్ చేసినట్లయితే. అదే లేదు, నేను ఇండివిజువల్గా కొన్ని కోడ్స్ ఏం చెప్తారు, మీరు సపరేట్ ఫామ్స్ తీసుకొని రావాలి అనుకోండి, సపరేట్ ఫామ్స్లో సపరేట్గా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంటుంది. మనకు అబ్సెంట్ పిటిషన్స్ అనేది ఎప్పుడైనా అలో చేస్తారు, ఓకేనా. కానీ క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు లేదంటే ఆర్డర్ రిలీజ్ చేసే స్టేజ్లో మాత్రం అలో చేయరు. సో కంపల్సరీ మీరు క్రాస్ ఎగ్జామినేషన్ డేట్లో కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి, అండ్ ఆర్డర్ అయిన డేట్లో కూడా మీరు అటెండ్ అవ్వాలి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ సీరియస్ రీజన్, దెన్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు కంటిన్యూషన్గా పిటిషన్స్ అలాగే వేస్తూ ఉన్నారు అనుకోండి, తర్వాత మెజిస్ట్రేట్ గారు చూసి ఒకవేళ 4-5 టైమ్స్ వస్తే మీకు ఓరల్గా ఒకసారి ఇంటిమేషన్ చేస్తారు. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ మీరు పార్టీ అనేది ఉండాలి అని చెప్తే మీరు కంపల్సరీ పార్టీ మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. అదర్వైజ్ మీది ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటే, మెడికల్ రీజన్ ఉంటే ఎనీ టైమ్ యూ కెన్ ప్రొవైడ్. సో ఆ విధంగా మీరు డేట్ తీసుకోవచ్చు. మెడికల్ రీజన్ అనేది స్ట్రాంగ్ రీజన్ ఉన్నది, దెర్ ఈజ్ నో హోప్స్ అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సిచ్యువేషన్లో ఒక క్లయింట్కి ఏమైంది, పెరాలసిస్ వచ్చింది, అన్కాన్షియస్లో ఉన్నాడు, సో ఈజ్ నాట్ అనేబుల్, లైక్ దెర్ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ట్రీట్మెంట్ అవుతుంది అనుకోండి, అలాంటి కేసెస్లో మాత్రం లైక్ దే విల్ అలో, నో ప్రాబ్లం, నో వరీ. యా, దట్స్ ఇట్. ఇప్పుడు మనము ఆబ్సెంట్ పిటిషన్స్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియచేయండి. వాట్సాప్ గ్రూప్ కూడా నేను సేమ్ వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో చూడండి. సో దిస్ ఈజ్ ఫర్ బెనిఫిషియల్ ఫర్ ద జూనియర్ అడ్వకేట్స్, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.